అయితే మరి ఇప్పుడు మీరన్న రెమ్యునరేషన్‌లు కోట్లు అయిపోయినాయి, రకరకాలుగా తీసుకుంటున్నారని చెప్పేసి. అప్పుడు మరి మీ రోజుల్లో ఎలా ఉండేది సార్ అయ్యో రెమ్యునరేషన్? రామా, హ్మ్. హ్మ్. అవి ఎక్కడమ్మా హ్మ్. అప్పుడు కోట్ల. హ్మ్. అసలు క్యారవాన్లు లేవు. హ్మ్. క్యారవాన్లు ఎవడు పెట్టేవాడు కాదు. మరి ఎలా సార్? అంటే అప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకుంటాం గానీ, మిగతా టైంలో గానీ? అప్పుడు అన్ని ప్రతి స్టూడియోలో రూమ్స్ ఉండేవమ్మా. హ్మ్. రూమ్స్ ఉండే, ఆ రూమ్ లో ప్రతి హీరోకి ఒక రూమ్ ఉండేది, పోయేది, వేస్తుండేది. హ్మ్. ఇప్పుడు క్యారవాన్లు వచ్చేటప్పటికి మగాళ్ళకి మగాళ్ళు కూడా క్యారవాన్ పెట్టుకుంటున్నారు. హ్మ్. అప్పుడు అలా లేదు. హ్మ్. ఇప్పుడు అన్ని మరి అవుట్‌డోర్‌లు కూడా ఉండేవి కదా సార్ అప్పట్లో? అవుట్డోర్లు ఉండేదమ్మా. ఆ! అవుట్డోర్లు ఎక్కడ అన్ని ఫారిన్ కంట్రీస్ లో ఉండేవి. హ్మ్. అవుట్డోర్లు నేనే 3 సినిమాలు తీస్తే న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అక్కడ తీసాం. హ్మ్. అక్కడ అసలు ఎక్కడ పోయినా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫెసిలిటీస్ ఆడ. ఉంటాయి. హ్మ్. ఇక్కడెక్కడ చూస్తాము, ఒంటే బస్సుకొని పోతే అడికి జనం 10 మంది వస్తారు. హ్మ్. అందువల్ల నాకు ఇష్టమైన వరకు చేశాను ఆయన. అదే. అదే. తర్వాత వద్దు అనుకున్నా. రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ కాలా. ఆ! ఇప్పుడు ఎందుకు రిలాక్స్ అవుతాను? ఇప్పటికి నేను ఇప్పుడు దాకా వాళ్ళు ఉండిపోయారు. ఆ! అంటే నేనంటాం ఇప్పుడంటే ఈ సినిమా నడుస్తుంది సార్ మామూలుగా. రిలాక్స్ అంటే ఒకటమ్మా, హ్మ్. రిలాక్స్ అనేది వేరు. హ్మ్. నేను నాకు నచ్చిన సినిమా చూస్తాను. చూస్తారు. హ్మ్. నచ్చింది చూస్తాను. కథలు గిదలు తయారు చేయను. హ్మ్. తెలియకుండా ఒకవేళ మంచి కథ వస్తే అది కూడా నేను డైరెక్ట్ చేయను. నేను హ్మ్. చాలు, నాకు చాలు. మరి ఈ మధ్యకాలంలో మిమ్మల్ని అంటే ఇప్పుడు ప్రతి సినిమాని ఇంత బాగా అనలైజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బాగా అలరించిన సినిమా ఏది? నాకు ఏది ఎందుకు నచ్చలేదు? అన్ని యాక్షన్ ఫైట్లే కదమ్మా. హ్మ్. నాకు నచ్చదు. హ్మ్. ఒక ఫైట్ అంటే నేను ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశాను. హ్మ్. ఇన్స్పెక్టర్ ప్రతాప్లో ఒక నక్సలైట్స్ స్టూడెంట్స్ హ్మ్. హీరో ఇంట్రడక్షన్ కానీ ఏవి కానీ ఫైట్లు ఉన్నాయి. హ్మ్. ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఇప్పుడు అలా కాదు కదా. హ్మ్. కత్తులు కొడితే అసలు అక్కడి నుంచి లారీలు ఎగరడం, హ్మ్. ఇది పైకి ట్రాక్టర్లు ఎగరడం, హ్మ్. అక్కడి నుంచే దాన్ని వాల్యూస్ పోయినాయి. హ్మ్. ఈజ్ ఇట్ పాసిబుల్? హ్మ్. ఇది ఎందుకు చెప్పు. ఇప్పుడు హ్మ్. మనకు తెలిసి ఈ అవసరం 20 మంది పట్టుకుంటారు, హ్మ్. కొడితే 20 మంది పడతారు. ఎందుకు ఇప్పుడు మనకు నచ్చని చేయకూడదు. అదే. అదే సార్ ఇందాక అడిగాను నేను. మీరు అంటే రెమ్యునరేషన్ ఎలా ఉండేది సార్ అప్పట్లో? అంటే ఇప్పుడు హీరోలకే డైరెక్టర్ సమానంగా ఉండేదా లేదా ఎలా? హీరోకి హీరో, ఎప్పుడు హీరోలకి హీరోలే, డైరెక్టర్లకి నెక్స్ట్ రేంజ్. అది ఎట్టయినా హీరోకి హీరోది. ఆయన రేంజ్ ఏంటి, ఆయన కోసం, ఆయన వల్ల మనకి సినిమా ఆడుతాం కాబట్టి వాళ్ళు డిమాండ్ కాదు, న్యాయంగా అడిగేవాడు. రామారావు నాగేశ్వరరావు లాంటి వాళ్ళే వాళ్ళు సినిమా రేట్లు పెరగాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మనం ఎంత పెంచుదాం, 1,00,000 పెంచుదావా అనుకోని పెంచేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. నీ సినిమా ఆడింది అనుకోండి, సర్రని ఎక్కుద్ది. 2 సినిమాలు పోయానుకోండి, వీళ్ళు తీసేవాళ్ళు లేకపోతే అలా డ్రాప్ అవుతుంది. డైరెక్టర్లు వెళ్ళదంటే మామూలు రెమ్యునరేషన్లు ఉండేవి, బెటర్గానే ఉండే, పర్వాలేదు. అయినా సినిమా ఇండస్ట్రీలో మంచికి డబ్బులు ఉన్నాయి. ఇక చేసే సినిమాలను బట్టి ఇప్పుడు ట్రెండ్ మరీ మారిపోయింది. అన్ని కోట్లే కదయ్యా. 300 కోట్లు అన్నారు దానికి, పుష్పకి. ఇప్పుడు నా పుష్ప చూస్తే నాకు వాడు గుర్తొస్తాడు, గంధం వీరప్పన్. దానికి అది కథ జనం చేయడం అంటే వాళ్ళకే కథలు దొరకడే తీశారు. ఏదో కొత్తగా తీయాలని గంధం చెక్కలు లేదు. అది వాడి మళ్ళా పుష్ప తీశారు, రెండో పుష్ప అన్నారు, అది 3వ పుష్ప కూడా అన్నారు. 500 కోట్లు పెట్టి రాజమౌళి గారు బాహుబలి తీశారు. అవి రియల్ గా ఆయన తీసిన అన్ని సినిమాలకు నాకు ఇక నచ్చింది. ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్ పిక్చర్స్లో నుంచి తీసి గ్రీన్ మ్యాట్తో చేసినాయి. ఈగ ప్రతి షాట్, అంత షాట్, ఇంత షాట్ అన్నీ ఒక ఎంత జాగ్రత్తగా తీసి ఆ సినిమా. ఈగకి
లో ఉన్న డెప్త్ ఆ సినిమాలకి ఏంది అంటే ఇప్పుడు ఫారిన్ పిక్చర్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇప్పుడే చూస్తున్నాం ఆ బంటలు అదేదో కంట్రీలో ఓ కాలిపోతుంది మొత్తం ఇలాగా వాటిని బ్లూ మ్యాట్స్ వాటితో మ్యాచ్ చేసి నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి కదా అట్లా రకరకాల టెక్నాలజీ మారిపోయింది టెక్నికల్ గా గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒరిజినల్ గా ఎంత తీస్తున్నాం న్యాచురల్ గా ఎంత తీస్తున్నాం అన్నది మా టైంలో మా గ్రీన్ మ్యాట్స్ ఒక అన్నయ్యలో వాడాను వాళ్ళిద్దరికి ఇద్దరు అన్నదమ్ములు తప్ప ఇంకెక్కడ నేను వాడను